దాదాపు 2-2.5 లక్షల ఎకరాకి 5 నుంచి 10 లక్షల రూపాయల భూమి విలువ తగ్గిపోతుంటే 20,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ఎవడేమైనా పోనీ, రైతులు ఏమన్నా కానీ, ఊర్లు ఇడ్సని నాశనం కానీ, నాకు పదవి కావాలా, నా కొడుకు పదవి కావాలా, నేను లైనింగ్ చేసి ఇది కుప్పంకు నీళ్ళు తీసిపోవాలని పరిటాల్సిన టార్గెట్ పెట్టుకుంది. కాబట్టి గ్రామాల్లో కక్షలు అనేటివి లేని కక్షలన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి రాప్తాడు నియోజకవర్గం నేను ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్లలో దాన్ని ఎలక్షన్లు అయిన మరుసటి రోజు, ఎలక్షన్లు అయిన కౌంటింగ్ రోజు నుంచి మొదలుపెట్టి గొడవలు జరుగుతూనే ఉండేవి, తంతానే ఉండారు. మళ్ళీ తన్నించుకునే వాళ్ళ మీద మళ్ళీ కేసులు కడుతూనే ఉన్నారు, బెదిరిస్తున్నారు. స్టేషన్లకు రమ్మంటారు మా వాళ్ళని, మా లీడర్లు స్టేషన్లకు రమ్మని వచ్చి కూర్చోవాలంటారు. పొద్దున్న నుంచి కూర్చోబెట్టుకుని సాయంత్రం పంపిస్తారు. మీకు ఒకటే చెప్తాండే, ఈ పోలీసులు ఎవరైతే రాప్తాడు నియోజకవర్గంలో పనిచేస్తున్నారో మళ్ళీ మాదే ప్రభుత్వం వస్తారు. మీకు పోస్టింగ్లు మళ్ళీ ఈ జిల్లాలో వేరే ఏ ఎమ్మెల్యేలైనా పోస్టింగ్లు ఇస్తారనుకుంటున్నారో జరగనీం. పోనీ రాష్ట్రంలో ఎక్కడైనా మీకు పోస్టింగ్లు వస్తాయనుకుంటే కూడా జరగనీం. దూరికి బాత్రానైనా నీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చేదని మీరు అనుకుంటారు. ఖచ్చితంగా మీ దౌర్జన్యాలు, మీ మోసాలు, మీ ద్రోహాలన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు చేసిన మోసాలన్నీ కూడా గమనించినారు. తప్పనిసరిగా జగనన్న మళ్ళీ సీఎం అవుతాడు. ఈ పరిటాల సునీత శాశ్వతంగా రాజకీయాలను తప్పుకునే పరిస్థితి వస్తుంది. ఇంత అన్యాయంగా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఒక స్వార్థపరురాలు తమ రాజకీయ లబ్ధి కోసము, ఆర్థిక లబ్ధి కోసం ఇన్ని లక్షల ఎకరాలను బీళ్లు చేసి ఇన్ని వేల మంది రైతులను ఊలిడిపించేటువంటి కార్యక్రమం చేస్తున్నాము. ఖచ్చితంగా శాశ్వతంగా రాజకీయాలకు దూరం కావాల్సి వస్తుంది. తప్పనిసరిగా ఇక్కడ గెలుస్తాము. తప్పనిసరిగా మీరు తప్పు